తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు. ఏ భాష అయినా సరే, ముఖ్యంగా తెలుగు భాష ఆ స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబుల్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క అక్షరం కూడా. ఎలా అమ్మా, ఎవరు నేర్పించారు మీకు? అదే చాలా లక్కీ. చదువు రాని దానికి ప్రొనౌన్సియేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఒక్కొక్క అక్షరం అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నాను. అది పాట, వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని. చిన్న టేప్ రికార్డు ఉండేది, ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశాను. ఏ తిన్నా సరే, పడుకున్నా సరే పక్కనది ఉండాలి, అలా వెళ్ళిపోతూ ఉండాలి నాకు. అంచేతే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే, మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి. అయ్యో, నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి, నేనేం లేదమ్మా. ఇంక మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు. ఇప్పుడు సంస్కృత్ కూడా, సంస్కృత్ చాలా కష్టం. అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా, ప్రత్యేకంగా నేర్చుకున్నారా? ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. సంస్కృత్ పాట అంటే రిహార్సల్. నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది, అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా, మళ్ళీ పాట, అలాగే అన్నీ కష్టపడి కష్టపడకపోతే ఏది రాదు కదండి. మీరు పీక్లో ఉన్నప్పుడు రోజుకు ఎన్ని పాటలు పాడారమ్మా? ఎక్కువ పాడిన పాటలు? 4 పాటలే పాడేదాన్ని. తర్వాత ట్రాక్ మిక్సింగ్, 9 తర్వాత ట్రాక్. అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా. ఇలా వర్షం వచ్చింది అనుకోండి, కట్టు అక్కడ మౌంట్ రోడ్ అని రావతి అని ఒకటి ఉండేది, అక్కడే లతా గారు కూడా నిద్రపోరా తమ్ముడ పాడు. అక్కడ చాలా పాడాను. కాకరిసిన కట్టు అక్కడ, అయితే పైన రేకులు, అక్కడ చాలా పాటలు పాడాను. ఇప్పుడైతే ఏసీలు, రికార్డింగ్ ఇప్పుడు ఏసీలు కూడా ఆపేస్తారు కదా, చెమటలు. అలాగే అదొక స్నానం, ఇదొక స్నానం. కర్ణప్పుడు ఇక్కడే పాడాను, శారదా స్టూడియోలో. అన్ని పాటలు కన్నుకు కులమేదు ఏదే తరే కన్నుకు గాలికి కులమేదు ఏది, అవన్నీ ఎంతలా పోసేవారు విశ్వనాథం గారు. రిహార్సల్ ఎంతసేపు ఆయనే పాడతారు, అంతలా వాయిస్తారు. హార్మోనియం వాయించారు రామనాథయ్య గారు. కన్నా ఏరుగానే తారే 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 తా అంటారు. అదంతా సంగతి మనమే అనాలి. నేనే అలా పాడే నా పాట నాకే రోజు వింటుంటాను నేను. అది అప్పుడు నాకైతే 20 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత పాట అబ్బా, ఊపిరి సలపకుండా సంగతులు అబ్బా. అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా, నోట్స్ రాసుకోవచ్చు. అలాంటిది ఆ సంగీతం తెలియడం నుంచి మనకి, ఆ సంగీతం లోపల ఉంది మనకి, అంచేత మిస్ అవ్వదు. అంటారు దానికి స్వరం కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీతం తెలిసిన వాళ్ళైతే. అలా మెంటూని అలా గెలుచుకొని ఆ సంగీతంలో చీల్చుకొని వచ్చాను. అది వాళ్ళు వచ్చిన టెస్టులన్నీ జయించుకొని. రామనాథయ్య గారు మాట మాటికి సంగతే. ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ, ఆవిడ అంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారికి. నిజంగా ఆవిడ
నిజంగా కారుణ జరుపురాలు ఆవిడ. మీకు ఇష్టం అమ్మా వా, జీకే గారి పాట? ఆవిడ గొంతుకే అండి మెటాలిక్, చాలా బాగుంటుంది. మెద్ర పాడుతుంటే తన గొంతుకే వినపడేది, అంటే అంత షార్ప్ గొంతుగా. నిజంగా చాలా బాగా పాడేది. ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా. ఇప్పుడు లీలగారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఒక్క పాత గాయని నేను ఒక్కతనే ఉన్నాను ఇప్పుడు, నేను వేలాడుతున్నాను. అయ్యో అమ్మా, మరి చెప్పలేడు, మనకి వెనకాతలే ఉంటాడు ఆయన, ఎప్పుడు తీసుకెళ్దామా అని. దానికి రెడీగా ఉండాలి. వద్దునైనా ఉంటామయ్యా అనేది పిశాచతోట. అయ్యో. ఇప్పుడు ఇటీవల కూడా మీరు పాడారు కదమ్మా ఓ పాట. 70,000 పాటలు పాడాను. 70,000 పాటలు? అవును, ఇప్పుడు లెక్క తెలిసింది. అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను. అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది. ఇంకా 20,000 పంపిస్తే అందులో ఏరి గిన్నీస్ వరల్డ్ 17,000 అని వేశారు. ఆ లెక్క తప్పు. వాళ్ళకి నచ్చిన 70,000 అన్నిట్లోనూ ఒక్క సుశీల ఉంటుంది. ఇది అన్ని పాటలు నేనే. అలాంటి మూమెంట్ కూడా వచ్చింది. అవును, అన్ని క్లబ్ డాన్స్ నేనే, జ్యోతిలక్ష్మికి నేనే. అది ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇది కొన్ని తరాలు అలా, ఈ యుగానికి ఇది ఒక్కరితే. ఒక్క ఎంఎస్ అమ్మ, ఒక్క పట్టమ్మాళ్ళు, ఒక పి సుశీల గారు. పట్టమ్మాళ్ళు నేను మీట్ అయ్యాను మా నాన్నగారితో. కేసు ఇక్కడ మెడ్రాసులో కేసు. అప్పుడు చెన్నపట్నం అనేవారు కదా. అవును, అక్కడ ఆయన వస్తుండేవారు నాన్నగారు. ఆయనతో వచ్చినప్పుడు పట్టమ్మాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు మా నాన్న. ఇదేదో సినిమాల్లో పాడతానంటుందండి, పాడించమంటారా అని అడిగారు. ఎందుకు పాటించకూడదు, నేను పాడాను కదా పాట సినిమాల్లో, ధారాళంగా పాటించాను. ఆవిడ ఇచ్చేసారు నాకు పర్మిషన్. అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు గ్రేట్, చాలా. ఆవిడ తనతో పాడమన్నారు కదా నన్ను. నేను క్లాసికల్ పాడతానని తెలుసు. నాతో పాడమ్మా, నాతో పాడితే నువ్వు బాగా పైకి వస్తావు అన్నారు. వెనక కూర్చొని పాడుతుంటారు కదా, అప్పుడప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు కూడా. ఏమో నా రాత ఇలా ఉంది, సినిమా రాత. సో మొత్తానికి అమ్మ, ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు వచ్చారు. చాలా మంచి గొంతుగా ఆవిడది. అంటే అందరి గొంతుకులో ఉండవు అంటున్నాడు. ఇప్పుడు నేను చిత్ర పాడదంతో అలా ఉండదు. ఆవిడ గొంతుగా ఆవిడదే, మెప్పించుకోవచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా. ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను, విన్నవాళ్ళు వింటారు, లేచేవాళ్ళు లేస్తారు. ఇప్పుడు ఒక పాట మెప్పించాలంటే అది చాలా కష్టం. ఆ గొంతుకు ప్లస్ పాయింట్. అవును, అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే. గొంతుకే, ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను. గొంతుకు పెట్టుకుని అరుస్తారు అదే అలా అంటారు. అలాగా చాలా అమ్మ, మాటల్లో చెప్పలేని మాధుర్యం. అయ్యో, నేను దేవుడు ఆ రోజు అడుగుతుంటాను, నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించావని, ఇంకా ఏం చేద్దామని. అమ్మ, పద్మభూషణ్, ఇంకా డాక్టరేటు, గౌరవ డాక్టరేటు, చిత్ర తర్వాత ఇంకెవరైనా వస్తారు. అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం, సముద్రం, అలలు. ఒక అల అయిపోతే ఇంకో అల వస్తుంటుంది. ఇదంతే మా సినిమా లోకం ఏమిటి. నేను 7 సముద్రాలు అన్నాను, లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల, అదే మాయా ప్రపంచం అన్నా. ఏదో నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైకాట్రిస్టా లేకపోతే మనది అందులో సినిమా మాయ. మరి ఏం చేస్తాం, వేసుకుంటున్నారు, పాడుతున్నాం. చెట్ల ఎంత చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయిలేండి. చెప్తే జరగదు, నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి. అది ఒకటి చెప్పండి అమ్మ మాకు. ఒక్కటి జరగదు, ఏదో అలా వస్తున్నప్పుడు ఆ ఆవేశంలో రావాలంతే. ఇప్పుడు మీరు
అడగగానే చెప్పలేదే నా అంతటి నేను చెప్తున్నాను. అది అలా ఆ వేవ్స్ రావాలి. మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది. ఒక మీరు చాలగలడా చాలు కదమ్మా. అయ్యో 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 ఎవరు పాడమంటారు, ఎవరు పాడతారండి అలాగా?